వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్ 17 పర్సెంటేజ్ చాప్టర్. క్లాస్ 16లో మనము ఓటర్ ఎలక్షన్ సంబంధించి కాన్సెప్ట్ ఒక 5 క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ దానికి కంటిన్యూషన్ ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 6th వన్ ఈరోజు క్లాస్. ఎస్టర్డే క్లాస్లో మనము 16th 5th వరకు కంప్లీట్ చేస్తాం, 6th నుంచి కంటిన్యూ చేస్తున్నాం. There are two candidates P and Q in an election. During campaign, 40% of the voters promised to vote for P and rest for Q. Okay. However, on the day of election, 15% of the voters went back their promise to vote for P and instead voted for Q. Okay. 25% of voters went back on their promise to vote for Q and instead voted for P. P lost by 300 votes. Then what was the total number of voters? తెలుగులో చూద్దాం ఒకసారి. P మరియు Q అనే వ్యక్తులు ఒక ఎన్నికలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో 40% మంది Pకి ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన వారు Qకి ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నిక రోజు నాడు Pకి ఓటు వేస్తామన్న వారిలో 15% మంది Qకి ఓటు వేశారు. అలాగే Qకి ఓటు వేస్తామన్న వారిలో 25% మంది Pకి ఓటు వేశారు. చివరికి P 300 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినా మొత్తం ఓటర్లు ఎంతమంది చూద్దాం. సో టూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ P and Q in the election. During the campaign, 40% of the voters promised to vote for P. Pకి 40%, 100కి 40 మెంబర్స్ Pకి ఓటు వేస్తామన్నారు. మిగిలిన వారు ఎంతమంది? 60 మెంబర్స్. టోటల్ ఓట్స్ ఎంత అనుకుందాం మనం? 100% ఆర్ 100. ఓకే, 40% పీపుల్ Pకి ఓటు వేస్తామన్నారు, 60% పీపుల్ Qకి ఓటు వేస్తామన్నారు. కానీ however, on the day of election, 15% of the voters went back their promise to vote for P and instead voted for Q. చూడండి, 15% Pకి ఓటు వేస్తామన్న వారిలో 40% ఉన్నారు. వీరిలో 15% అట Pకి బదులుగా Qకు ఓటు వేశారట. వాట్ ఈస్ 15% ఆఫ్ 40%? 15% ఫ్రాక్షన్ వాల్యూ ఇస్ 3/20. 3/20 into 40%, 22 3 to the 6%. ఈ 6% పీపుల్ Pకి ఓటు వేస్తామన్న వారి నుండి P బదులు Qకి ఓటు వేశారు. 40% పీపుల్ Pకి ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఓటు వేసే రోజున 15% మంది వాళ్ళ Pకి బదులు Qకి వేశారు. సో ఆ 15%, 40%లో 15% విలువ 6%. ఈ 6% ని P నుంచి తగ్గించి Qకి యాడ్ చేయాలి. ఎందుకు? Pకి వేస్తామన్న వారి నుండి Qకి వేశారు వాళ్ళు, Pకి కాకుండా. నెక్స్ట్, 25% of the voters went back on their promise to vote for Q and instead voted for P. అలాగే 25% ఆఫ్ Qకి ఓటు వేస్తామన్నవారు 60%. ఈ 60% లో 25% Qకు బదులుగా ఓటు వేసే రోజు Pకి వేశారు. వాట్ ఈస్ 25% ఫ్రాక్షన్ వాల్యూ? దట్ ఈస్ 1/4 ఆఫ్ 60%. దట్ ఈస్ 15%. యాక్చువల్లీ వీళ్ళు Qకు ఓటు వేయాలి, కానీ Qకు బదులుగా Pకి ఓటు వేశారు. కాబట్టి P దగ్గర యాడ్ చేస్తున్నాము, Q దగ్గర సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఫైనల్లీ Pకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 40 + 15, 55 - 6, 49% ఓట్స్. P got 49% ఓట్స్. ఆటోమేటికల్లీ 100% ఓట్లో 60 + 6, 66 - 15, దట్ ఈస్ 51% Q got. డిఫరెన్స్ ఎంత అండి? మెజారిటీ. ఆటోమేటిక్ P ఓడిపోతాడు, Q గెలుస్తాడు. దట్ ఈస్ మెజారిటీ ఈస్ 2%. 2% ఆఫ్ ఓట్స్ ప్రాబ్లం లో ఇచ్చాడు. P 300 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. దట్ ఈస్ 2% ఆఫ్ ఓట్ ఈస్ 300. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ టోటల్ ఓటర్స్. టోటల్ ఓటర్స్ ఈజ్ ఆల్వేస్ 100%. బోత్ సైడ్ 50 తో మల్టిప్లై చేయండి. 52 is 100%. That is 5 3 is 15,000 are the total voters. Okay, answer is 15,000. Next question, 7th one. In an election between two candidates, the candidate getting 60% of the votes polled is selected by a majority of 40,000 votes.
60% of the votes polled is selected by a majority of 14,000 votes. The number of votes polled by the winning candidate. Yes. అంత విన్నింగ్ క్యాండిడేట్ గురించే ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎన్నికలో పోలైన ఓట్లలో 60% ఓట్లు సాధించిన వ్యక్తి 14,000 ఓట్ల ఆధిక్యంతో ఎన్నుకోబడ్డాడు. అయినా గెలుపొందిన అభ్యర్థికి పోలైన ఓట్లు ఎన్ని? సో టోటల్ పోల్డ్ ఓట్స్, లెట్ టోటల్ పోల్డ్ ఓట్స్ ఈజ్ 100% అనుకుందాం. పోలైన ఓట్లు 100%. ఇక్కడ గెలిచిన అభ్యర్థికి ఎంత వచ్చిన దాంట్లో 60%. ఇది గెలుపొందిన అభ్యర్థికి. అప్పుడు ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని వచ్చి ఉంటాయి? 40%. మెజారిటీ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే ఎన్ని ఓట్లు? 14,000. ఎస్, గెలుపొందిన వ్యక్తి 14,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నాడు. పర్సంటేజ్లో ఆధిక్యం ఇది, నెంబర్లో ఇంత. దట్ ఈస్ 20% ఆఫ్ ఓట్స్ ఈస్ 14,000. 20% ఓట్లు 14,000. అయినా గెలుపొందిన అభ్యర్థికి ఎంత శాతం వచ్చింది? 60%. 60% ఓట్స్ ఎంతో కావాలి నాకు? 60% కావాలంటే దీన్ని 3 చే మల్టిప్లై చేయండి. 30, 12, 42,000 ఆన్సర్. 42,000 ఓట్స్ వచ్చినాయి గెలుపొందిన అభ్యర్థికి. సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 8th one. In an office, 40% of the staff are female, 40% of the females and 60% of males voted for me. The percentage of votes I got was. ఆఫీస్లో 40% సహ ఉద్యోగులు మహిళలు. మహిళలలో 40% మంది, పురుషులలో 60% మంది నాకు ఓటు వేశారు. అయినా నాకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? చూడండి, ఫీమేల్స్ ఎంతమంది అన్నాడు? ఆఫీస్లో 40%. ఆఫీస్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో టోటల్ ఉద్యోగులు, టోటల్ ఎంప్లాయీస్ 100% అనుకుందాం. దాంట్లో ఫీమేల్ 40% అంటే మేల్ 60%. ఇప్పుడు ఫీమేల్లో 40% వేశారు, ఫీమేల్స్ 40% అండి. ఈ 40%లో 40% ఆఫ్ ఫీమేల్స్, 40% ఆఫ్ ఫీమేల్స్ అగైన్ 40% ప్లస్ పురుషులు మొత్తం 60%. 60%లో 60% ఓటు వేశారు. 60% ఆఫ్ 60% నాకు వచ్చిన ఓట్లు. ఇప్పుడు ద ఓట్ ఐ గాట్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఐ గాట్, నాకు వచ్చిన ఓట్లు ఎంత? 0 ఒక పర్సంటేజ్, 0 ఒక పర్సంటేజ్ కట్, 4 4 16% ప్లస్ 6 6 36%. దట్ ఈస్ 52% ఓట్స్ ఐ గాట్. నాకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? 52%. డి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 9th one. In an election, 3 candidates contested. The first candidate got 40% votes and the second candidate got 36% votes. If the total number of votes polled were 36,000, find the number of votes got by the third candidate. Okay. ముగ్గురు వ్యక్తులు పాల్గొన్న ఒక ఎన్నికలో మొదటి వ్యక్తికి 40% ఓట్లు లభించాయి, రెండవ వ్యక్తికి 36% ఓట్లు లభించాయి. మొత్తం పోలైన ఓట్లు 36,000 అయినా మూడో వ్యక్తికి లభించిన ఓట్లు ఎన్ని? చూడండి, మొత్తం ఓట్లు ఎల్లప్పుడూ కూడా 100%. టోటల్ ఓట్స్ ఈజ్ ఆల్వేస్ 100%. ఓకే, ఫస్ట్ పర్సన్కి ఎంత వచ్చినాయి? 40%, సెకండ్ పర్సన్కి 36%, దెన్ థర్డ్ పర్సన్కి ఎంత వచ్చి ఉంటాయి? చూడండి, 40 + 30 76 తీసేస్తే 24% ఓట్స్ వచ్చి ఉంటాయి. బట్ టోటల్ ఓట్స్ ఎన్ని పోలైనవి? పోలైన ఓట్లు, ఇక్కడ పోలైన ఓట్లు కాబట్టి సో టోటల్ పోల్డ్ ఓట్స్ 100% అనుకున్నాం. పోలైన ఓట్లలో 40% ఫస్ట్ పర్సన్కి, 36 సెకండ్ పర్సన్కి, 24% 30%కి. సో 24% ఆ పోలైన ఓట్లు ఎన్ని? 36,000. థర్డ్ పర్సన్కి 24% ఆఫ్ 36,000 వచ్చి ఉంటాయి. ఎస్, వీ నో దట్ 24%, 24% 2 zeros gets cut, 360. చూడండి, 36లో ఇది 30కి 6 ఎక్కువ, 24 30కి 6 తక్కువ. దెన్ 24ని 36ని ఇలా రాయొచ్చు, 30 - 6, 36ని 30 + 6.
ఈ రెండింటి ప్రోడక్ట్ అంటే ఈ రెండింటి ప్రోడక్ట్ a మైనస్ b a ప్లస్ b a స్క్వేర్ 30 స్క్వేర్ 900 మైనస్ b స్క్వేర్ 6636 900 మైనస్ 36 864 ఇక్కడ ఒక 0 ఉంది 0. సో థర్డ్ పర్సన్కి వచ్చిన ఓట్లు 8640 ఈ విధంగా చూడాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం లెవెల్ పెరుగుతుంది ఇక్కడ నుంచి. In an assembly election, a candidate got 55% of the valid votes. Candidate కి వచ్చింది valid votes లో 55%. 2% of total votes. జాగ్రత్త వినాలి. క్యాండిడేట్ కి వ్యాలిడ్ ఓట్స్ లో 55% వచ్చింది, బట్ 2% ఆఫ్ టోటల్ ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. టోటల్ ఓట్స్ లో 2% ఇన్వాలిడ్. If the total number of voters is 1,04,000, total number of voters కూడా ఇచ్చాడు 1,04,000, then the number of valid votes polled in favor of the candidate is. అయితే ఆ క్యాండిడేట్ కి 55% వ్యాలిడ్ ఓట్స్ లో వచ్చిన క్యాండిడేట్ కి నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అతని ఫేవర్ గా పడ్డాయని చెప్పాలి. అసెంబ్లీకి జరిగిన ఎన్నికలో ఒక వ్యక్తి చెల్లుబాటు అయిన ఓట్లలో 55% ఓట్లు సాధించాడు. ఏ ఓట్లలో? చెల్లుబాటు అయిన ఓట్లలో. మరియు ఇక్కడ మొత్తం ఓట్లలో 2% ఓట్లు చెల్లని ఓట్లు. మరియు మొత్తం ఓటర్లు 1,04,000 అయినా ఆ వ్యక్తికి అనుకూలంగా వచ్చిన చెల్లుబాటు ఓట్లు ఎన్ని? చూడండి, మొత్తం ఓట్లు, టోటల్ ఓట్స్, మొత్తం ఓట్లు ఎప్పుడు కూడా 100%. ఇక్కడ ఫస్ట్ వ్యాలిడ్ ఓట్స్ ముందు ఇన్వాలిడ్ ఓట్స్ ఏదో చెక్ చేద్దాం. 2% ఆఫ్ ది టోటల్ ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. మొత్తం ఓట్లలో 2% చెల్లుబాటు ఓట్లు. అప్పుడు ఈ 2% తీసేస్తే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? 98%. వ్యాలిడ్ ఓట్స్ ఈస్ 98%. మరి 98% మొత్తం ఓట్లు ఎంత? 1,04,000. అప్పుడు వ్యాలిడ్ ఓట్ పర్సెంట్ ని ఈ 1,04,000తో గుణిద్దాం. అప్పుడు వ్యాలిడ్ ఓట్స్ యొక్క వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 98% 2 zeros కట్. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? 98. 100కి ఎంత తక్కువ ఉందమ్మా? నేను వేదిక్ మెథడ్ లో మల్టిప్లికేషన్ చెప్తున్నా. వేదిక్ మెథడ్ బేస్ 100కి దగ్గర ఉన్న వాల్యూకి, 100కి దగ్గర ఉన్న వాటికి పనికి వస్తుంది. 98 100 కంటే 2 తక్కువ ఉంది కాబట్టి -2. 104 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? +4 ఉంది. ఈ మల్టిప్లికేషన్ చూడండి, ఈ మల్టిప్లికేషన్ ఎల్లప్పుడూ కూడా 100కు కొంచెం తక్కువ 100కు కొంచెం ఎక్కువ నెంబర్స్ కి పనికి వస్తుంది. ఏ విధంగానో చూడండి, మీరు 98 + 4 యాడ్ చేసినా పర్లేదు, 104 - 2 యాడ్ చేసినా పర్లేదు. 98 + 4 అన్న 102 వస్తుంది. ఓకే, 104 - 2 అన్న 102 వస్తుంది. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ అయిపోయింది. రైట్ సైడ్ ఇది నెగిటివ్ నెంబర్ అండి, ఇది పాజిటివ్ నెంబర్. 2 4s 8. అయితే నెగిటివ్ నెంబర్ నేను బార్ రాస్తా, వింకులం అంటాం, మైనస్ విలువలు. అయితే ఇక్కడ బేస్ 100, బేస్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని డిజిట్స్ రావాలి. సార్ట్ ఆఫ్ డిజిట్ ని 0 రాయాలి. బేస్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అక్కడ రైట్ సైడ్ కూడా అన్ని డిజిట్స్ రావాలి. కానీ ఒకటే డిజిట్ వచ్చింది కాబట్టి లేని డిజిట్ బదులు 0 తర్వాత పెట్టద్దు, ముందు పెట్టాలి. ఇప్పుడు 102 ఉన్నది. ఇక్కడ ఇది 1s 10s 100s ప్లేస్, 1లు 10లు 100ల స్థానం. ఇది 100ల స్థానం నుంచి ఒక దశకం తీస్తే 100 అవుతుంది. ఇక్కడ 101 ఉంటుంది. 100 నుంచి 8 తీసేస్తే 92. ఇది మల్టిప్లికేషన్. సో 10192. ఇక్కడ ఒక 0 ఉంది చూడండి, అది ఇక్కడ రాయాలి. ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి లెంత్ ప్రాసెస్. అదే మీ మైండ్ లో ఆల్రెడీ వచ్చి ఉంటే 10 to 12 seconds లో చేసేయచ్చు. సో 98% ఆఫ్ 1,04,000 ఈజ్ 1,01,920. ఇవి ఏ ఓట్స్? ఇవి వ్యాలిడ్ ఓట్స్. మరి ఆ వ్యక్తికి ఎన్ని వచ్చినాయి? చెల్లుబాటు అయిన ఓట్లలో 55%. ఎస్, ఆ వ్యక్తికి వచ్చిన ఓట్లు 55% ఆఫ్ చెల్లుబాటు అయిన ఓట్లు ఇవే కదా, 1,01,920. ఇక్కడ చూడండి, సింపుల్ గా చూడాలంటే 55 లో ఏముంటది? 11 ఉంది. 55 లో 11 ఉంది. చూద్దాం, సింప్లిఫికేషన్ చూద్దాం. సో దట్ ఈస్ 55 11 into 5%. 5% వాల్యూ 1/20.
కానీ 5%కి ఇది 11 టైమ్స్ కాబట్టి దట్ ఈస్ 11/20 ఆఫ్ 101,920. 0 కట్ హాఫ్ ఆఫ్ 101,992. సగం చేయండి. 10,000లో సగం 5,000. 5,192లో సగము 96. 5,096. ఓకే, ఇది 10,192 అండి. దాంట్లో సగం చేస్తే 5,096. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేయాలా? చేయను. చూడండి, ఈ 2 కాన్సెప్ట్ చూద్దాం. యూనిట్ డిజిట్ ఎంత? 1 6 6. యూనిట్ డిజిట్ 6 ఉండాలి. యూనిట్ డిజిట్ 6 ఉంది, కావచ్చు, లేదు, కాదు ఆన్సర్, లేదు, కాదు ఆన్సర్. ఈ 2 రెండిట్లో ఆన్సర్ ఉంది మనది. ఓకే, ఈ రెండిట్లో ఆన్సర్ చేసే ముందు ఖచ్చితంగా ఆన్సర్ 11 యొక్క గుణిజం. ఆన్సర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 11. చూడండి, ఈ రెండిట్లో 11 7 13 యొక్క మల్టిప్లికేషన్ చెప్పినా నేను. దీన్ని చెక్ చేద్దాం ఫస్ట్. 5 6 5 0 6. రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ గ్యాప్ ఇవ్వమన్నా, ఇక్కడ లేకపోతే 0 రాయండి. 506 నుంచి 56 కట్ చేయండి, దట్ ఈస్ 450. ఈ వాల్యూ 11 చే డివిజిబుల్ అవుతుందా? కాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఈస్ డి. మరి ఇది 11 చే డివిజిబుల్ అవుతుందా చూద్దామా? చూడండి, రైట్ సైడ్ నుంచి 056 ఒక గ్రూపు, ఇక్కడ లేదు కాబట్టి లేని దాంట్లో 0 పెడదాం, అది కూడా 056. ఎస్, డిఫరెన్స్ ఈజ్ 0 అండ్ 0 11 చేత డివైడ్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఈస్ డి. నేను ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అంటే 11 చేత మల్టిప్లికేషన్ వేదిక మ్యాథ్స్ నేర్పాను, అది ఉన్నా పర్లేదు. యూనిట్ డిజిట్ 6 ఉండాలి. 6 చూసి నేను 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసిన, రిమైన్ 2 ఆప్షన్స్ లోనే ఆన్సర్ ఉంది. అది ఖచ్చితంగా 11 యొక్క గుణిజం ఆన్సర్. 11 యొక్క గుణిజం కావాలంటే గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ తీసుకోవాలి, ఎక్కడ లేకపోతే 0 పెట్టుకోవాలి. వాటి డిఫరెన్స్ 11 చే డివిజిబుల్ కావాలి. ఇక్కడ డిఫరెన్స్ 11 చే డివిజిబుల్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఇస్ డి. ఓకే, ఈ విధంగా చేసే ప్రయత్నం చేయండి. చూడండి, నేను క్యాలిక్యులేషన్ లో వేదిక్ మ్యాథ్స్ మల్టిప్లికేషన్ నేర్పుతున్నా, ఆన్సర్ ని గుర్తుపట్టే ట్రిక్ నేర్పుతున్నా, ఆన్సర్ ని ఎలిమినేట్ చేసే ట్రిక్ నేర్పుతున్నా. ఓకే, నా క్లాసులో ఇవే స్పెషల్. నెక్స్ట్ క్వశ్చన్, 11th one. In an election, there were only 2 candidates secured 40% of votes. 2 candidates secured 40% of votes and is defeated by the other candidate by 298 votes. The total number of votes polled is. క్వశ్చన్ చాలా ఈజీ అండి. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే క్వశ్చన్ యొక్క లాంగ్వేజ్ మీకు డెవలప్ కావడానికి 2 క్వశ్చన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, a person secured 40% of votes and is defeated by the other candidate by 298 votes. ఈ లాంగ్వేజ్ డెవలప్ కావడానికి, మ్యాథమెటికల్ లాంగ్వేజ్ డెవలప్ కావడానికి ఈ 2 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఒక ఎలక్షన్ లో 2 వ్యక్తులు పాల్గొన్నారు. అందులో ఒక వ్యక్తి 40% ఓట్లు సాధించి తన ప్రత్యర్థిపై 298 తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? చూడండి, మొత్తం పోలైన ఓట్లు 100% అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 60% వస్తే ఈయన ఓడిపోయిన ఆయనకి ఎంత వచ్చింది? 40%. టోటల్ ఓట్స్ 100 అనుకుందాం. ఓడిపోయిన అభ్యర్థికి 40% వచ్చినాయి. అప్పుడు గెలుపొందిన అభ్యర్థికి 60%. డిఫరెన్స్ ఎంత? చూడండి, 20%. ఈ 20% ఓట్స్ ఎంతకు సమానము? 298. మొత్తం పోలైన ఓట్లు మనం ఎంత అనుకున్నాం? 100%. 100% కావాలంటే దీన్ని 5 చే మల్టిప్లై చేయండి. 5 8 40. లేదు అంటే 5 చే మల్టిప్లై చేయండి. చూడండి, దీన్ని హాఫ్ చేయండి, దీన్ని సగం చేయండి. 198 ని సగం చేస్తే 49. 149 లాస్ట్ కు 0 పెట్టండి. ఇలా ఇది సరి సంఖ్య అమ్మ. సరి సంఖ్యను 5 చేత గుణించినప్పుడు ఈ 5 చేత గుణించడం వలన 298 ని సగం చేసి 10 చేత గుణించడం వలన ఒకే అర్థం వస్తుంది. సో నేను 298 ని 2 చే సగం చేసి 2 చే భాగించి 1 స్థానంలో 0 పెట్టేసాను డైరెక్ట్. దట్స్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చెప్పడానికి తీసుకోవడం జరిగింది. ఇన్ ఏ కాలేజ్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ సెక్యూర్డ్ 62% ఆఫ్ ఓట్స్ అండ్ ఈజ్ ఎలెక్టెడ్ బై ఏ మార్జిన్ ఆఫ్ 144 ఓట్స్. మార్జిన్ అంటే అతను ఆధిక్యంతో గెలిచిందని తెలుసుకోవాలి. 144 ఓట్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఈజ్. ఒక కళాశాలలో జరిగిన ఎన్నికలో ఒక వ్యక్తి 62% ఓట్లు సాధించి 144 ఓట్ల మార్జిన్ తో ఎన్నుకోబడ్డాడు. మార్జిన్ అనగా అతను 144 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడని తెలుసుకోవడానికి. ఆయన మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? చూడండి,
గెలుపొందిన అభ్యర్థికి ఏమో 62% ఓట్లు వచ్చినాయి. అప్పుడు మొత్తం పోలైన ఓట్లు 100% అనుకోండి. అప్పుడు ఓడిపోయిన అభ్యర్థికి ఎంత వచ్చి ఉంటాయి? 38% వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య తేడా ఎంత? అదే కదా మార్జిన్. మెజారిటీ 24% ఇస్ ద మెజారిటీ. ఈ 24% వాల్యూ 144. 24 1s are 24 6 are 144. ఓకే, 1% వాల్యూ 6 అయితే మనకు కావాల్సింది 100% వాల్యూ. 100% వాల్యూ ఈస్ ఇక్కడ 2 zeros పెంచండి, 600 అవుతుంది. ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక న్యూ మోడల్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న క్వశ్చన్స్ అండి, ప్రస్తుత కాలానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ. In an election, 2 candidates participated. In this election, 15% voters did not vote. 15% voters did not vote. 3900 votes declared invalid, and the winner gets 57% of the valid votes and wins by 1120 votes. Find the number of voters in the voting list. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎన్నికలో 15% మంది ఓటింగ్ లో పాల్గొనలేదు మరియు 3900 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. గెలిచిన అభ్యర్థి 57% ఓట్లు సాధించి 1120 ఓట్ల తేడాతో గెలిచాడు. అయినా ఓటింగ్ లిస్ట్ లో గల మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పబోయే మాట. 15% ఇచ్చి తర్వాత వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ అంటాం దీన్ని. 3900 ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చి మళ్ళా పర్సంటేజ్ ఇస్తే దీంట్లో టోటల్ ఓటర్స్ ని, ఓటింగ్ లిస్ట్ లో ఉన్న టోటల్ ఓట్స్ ని 100 into x అనుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. డైరెక్ట్ 100 అనుకుంటే రాదు, ఫ్రాక్షన్స్ లో పోతుంది అంతా. అందుకనే చూడండి, 3900 అనేది ఖచ్చిత విలువ, పర్సంటేజ్ ఖచ్చిత విలువ, పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఓటింగ్ లిస్ట్ లో ఉన్న టోటల్ ఓట్స్ ని 100x అనుకోండి. లెట్స్ టోటల్ ఓట్స్, ఓటింగ్ లిస్ట్ లో ఉన్న ఓట్లు ఎన్ని అనుకుంటా నేను? 100 into x అనుకుంటా. 100 into x. దాంట్లో ఎన్ని ఓట్స్, ఎంతమంది ఓటింగ్ లో పాల్గొనలేదు? 15%. అంటే ఓటింగ్ లో పాల్గొనని వాళ్ళు 15%. 100కు 15 మందే కదా. అప్పుడు 100x కు ఎంతమంది ఓటింగ్ లో పాల్గొనలేదు? 15x ఓటింగ్ లో పాల్గొనలేదు. ఈ పాల్గొనని వాళ్ళని తీసేస్తే రిమైనింగ్ ఎంత? 85x. ఇది కాస్ట్ ఓట్స్, టోటల్ కాస్ట్ ఓట్స్, పోలైన ఓట్లు ఇవి. ఏ ఓట్లు ఇవి? పోలైన ఓట్లు. ఎస్, పోలైన ఓట్లు ఎంత? ఈ పోలైన ఓట్లలో కూడా ఎన్ని ఓట్లు చెల్లనివి? 3900 ఓట్లు చెల్లనివి. కాబట్టి వ్యాలిడ్ ఓట్స్, చెల్లిన ఓట్స్ చూద్దాం. వ్యాలిడ్ ఓట్స్ ఎంత అవుతాయి? 85x మొత్తం పోలైన ఓట్లు. పోలైన ఓట్ల నుంచి చెల్లని ఓట్లు తీసేస్తే ఇది వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు మనకేమొచ్చింది? ఈ వ్యాలిడ్ ఓట్స్ నుంచే గెలుపొందిన అభ్యర్థికి, ఓడిపోయిన అభ్యర్థికి వాళ్ళ మెజారిటీ అనేది చూస్తాం. విన్నర్ క్యాండిడేట్ గాట్ 57%. చూడండి, 57% విన్నర్ క్యాండిడేట్ కి వస్తే, ఓకే, రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఆ వ్యాలిడ్ ఓట్స్ 100% అనుకున్నప్పుడు ఓడిపోయిన అభ్యర్థికి 43% వస్తుంది. అంతేనా? ఈ వ్యాలిడ్ ఓట్స్ నే 100% అనుకుంటున్నాను నేను. అప్పుడు గెలుపొందిన వ్యక్తికి 57% వస్తే ఓడిపోయిన వ్యక్తికి 43%. మెజారిటీ ఎంత చూడండి? 14% మెజారిటీ. ఎస్, మెజారిటీ 14%. ఆ మెజారిటీ ఓట్లే 1120. ఈ మెజారిటీ ఓట్లు దేనిపై లెక్కిస్తాం మనము? మన కాన్సెప్ట్ లో వ్యాలిడ్ ఓట్స్ పైన లెక్కిస్తాం. దేర్ఫోర్ 14% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ 85x minus 3900. వ్యాలిడ్ ఓట్స్ యొక్క 14% వాల్యూయే 1120. ఓకే, రైట్. 14%. నేను 7 2s are 14, 7 1s are 7, 4 2 7 6 are 0 0, 2 8 is a yes. అంటే 1% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ 85x minus 3900 ఈక్వల్ ఎంత? 80. ఈ పర్సంటేజ్ సింబల్ ఇక్కడ తీసేసి ఇక్కడ 2 zeros పెంచుకోవచ్చు నేను. ఈ 3900 RHS పంపుదాం. 85x
1 into something వస్తుంది. -39 అన్నట్టు పోతే 80 + 39 11900. ఓకే, 11,900 అవుతాయి. ఇప్పుడు నేను 17 5s 17 7s 119, 2 zeros కు 2 0, that is 5x = 700. కానీ 5 14 70, 5 0 0, x కూడా ఎంత వచ్చింది 140. కానీ మనం కనుక్కోవాల్సింది టోటల్ ఓట్స్ అంటే 100 into x value 140, that is 14,000 is the total votes. 14,000 is the total votes. Next question 14th, very most important question ఇది. In an election 22% voters couldn't cast their votes. 22% votes వాళ్ళ ఓటు వేయలేదు. Out of total cast votes, yes, out of total cast votes 15,500 became invalid. పోలైన ఓట్లలో ఇన్ని ఓట్లు చెల్లని ఓట్లు. విన్నర్ సెక్యూర్డ్ 51% ఆఫ్ టోటల్ ఓట్స్. ఎస్, విన్నర్ కి ఏ ఓట్లలో 51%? టోటల్ ఓట్స్లలో 51%. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇన్ ఓటింగ్ లిస్ట్ అండ్ won the election by 63,500 votes. Find the total number of votes secured by the winner. అయితే విన్నర్ కి ఎంత ఓట్లు వచ్చినాయో ఫైండ్ అవుట్ చేయాలి. నేను ముందే చెప్పాను మీకు పర్సంటేజ్, ఆ తర్వాత ఎగ్జాక్ట్ వాల్యూ. పర్సంటేజ్, ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్తే టోటల్ ఓట్స్ ని ఏమనుకోవాలో నీకు ముందే చెప్పాను. చూద్దాం. ఒక ఎన్నికలో 22% మంది ఓటర్లు ఓటు వేయలేదు. అయితే పోలైన ఓట్లలో ఇన్ని ఓట్లు చెల్లనివి. గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు దేంతో పోల్చిండు? మొత్తం ఓట్లలో 51%. మొత్తం ఓట్లలో 51%. ఈ మాట ఇంపార్టెంట్. పోలైన ఓట్లలో ఇవి చెల్లనివేమో పోలైన ఓట్లలో ఇచ్చారు. గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్ల మొత్తం ఓట్లలో 51% ఓట్లు సాధించి 63,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయినా గెలిచిన వ్యక్తికి వచ్చిన మొత్తం ఓట్లు ఎన్ని? ఇక్కడ మనం ముందే చెప్పాము, పర్సంటేజ్, ఆ తర్వాత ఖచ్చిత విలువ, ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్తే టోటల్ ఓట్స్ ఏమనుకోవాలి మనము? ప్రీవియస్ క్వశ్చన్ అనేది చూసినాం, 100x అనుకోవాలి. 100 అనుకుంటే క్యాలిక్యులేషన్ మొత్తం డెసిమల్స్ లో పోద్ది, పెద్దగా అవుతుంది. రైట్, దీని నుంచి మనకు తెలుసు 100కు ఎన్ని ఓట్లు ఓటేయలేదు? 22%. 100కి 22 మంది ఓటు వేయలేదు. దట్ ఈస్ 22% ఆఫ్ x అంటే 22x సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ అంటే టోటల్ కాస్ట్ ఓట్స్, పోలైన ఓట్లు వస్తాయి. పోలైన ఓట్లు ఎన్ని? మొత్తం ఓట్లు 100x నుంచి ఓటు వేయని వాళ్ళని తీసేద్దాము. అప్పుడు 78x ఈస్ టోటల్ కాస్ట్ ఓట్స్. 78x. దీంట్లో కూడా చెల్లని ఓట్లు ఎన్ని? 15,500. 15,500 చెల్లని ఓట్లు తీసేస్తే ఇప్పుడు ఇవి వ్యాలిడ్ ఓట్స్, చెల్లిన ఓట్లు. రైట్, 78x మైనస్ 15,500 ఇవి వ్యాలిడ్ ఓట్స్. అయితే విన్నర్ క్యాండిడేట్ ఎంత అన్నారు? విన్నర్ క్యాండిడేట్ వచ్చిన ఓట్లు మొత్తం ఓట్లలో 51%. మొత్తం ఓట్లలో 51%. మొత్తం ఓట్లు ఎంత అనుకున్నాం మనము? 100x. ఇప్పుడు 51% ఆఫ్ 100x, 0% కట్, దట్ ఈస్ 51x ఎవరికి వచ్చినాయి? విన్నర్ క్యాండిడేట్ కి ఇంత వచ్చినాయి. ఎస్, వ్యాలిడ్ ఓట్స్ నుంచి నేను ముందే చెప్పాను, విన్నర్ క్యాండిడేట్ కి ఇచ్చిన ఓట్లు మొత్తం ఓట్లు అయినప్పటికీ లూజర్ క్యాండిడేట్ కి వచ్చే ఓట్లు ఎక్కడి నుంచి తీయాలి? వ్యాలిడ్ ఓట్స్ నుంచే తీయాలి. మనం కాన్సెప్ట్ చెప్పిన రోజు చేసాం. విన్నర్ క్యాండిడేట్ గాట్ 51x. అప్పుడు రిమైనింగ్ 78x నుంచి 58x పోతే ఎంత చూడండి, 21x మైనస్ 15,500 ఓట్స్ లూజర్ క్యాండిడేట్ కి వచ్చాయి. ఇది 78x మైనస్ 15,000 నుంచి 51x సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఓట్లు ఓడిపోయిన అభ్యర్థికి వచ్చాయి. ఇప్పుడు మెజారిటీ ఇచ్చాడు, గెలిచిన అభ్యర్థి మెజారిటీ ఇచ్చాడు. మెజారిటీ ఎంత ఉంది? రెండింటికి డిఫరెన్సే మెజారిటీ. 51x నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. 51x నుంచి 27x పోతే 24x వస్తుంది. మైనస్ చేయాలి కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్
15,500 అవుతుంది. ఈ మెజారిటీ వాల్యూ 63,500 కి ఈక్వల్. ఇది మెజారిటీ. గెలిచిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థి మధ్య తేడానే మెజారిటీ. ఇప్పుడు చూడండి 24x ఈక్వల్, ఈ వాల్యూ పంపిద్దాం, 15,500 పోతే 63 మైనస్ 500, 500 కట్ 63 నుంచి 15,000 పోవాలి. 63 నుంచి 15,000 పోతే 48,000 వస్తుంది. ఎస్, డిఫరెన్స్ ఇస్ 48,000. 24 1s 24 2s 48. x వాల్యూ 2000. మనకు ఏం కావాలి? మెజారిటీ గెలుపొందిన వ్యక్తికి వచ్చిన ఓట్లు. గెలుపొందిన వ్యక్తికి వచ్చిన ఓట్లు 51x, 51x, దట్ ఈస్ 51 into 2000. 51ని డబుల్ చేస్తే 102,000. 1,02,000 ఓట్స్ గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు. నెక్స్ట్ క్వశ్చన్ 15th one. 14th కి మోడల్, సేమ్ మోడల్ చూద్దాం ఒకసారి. In an election, 10% of the voters on the voters list did not cast their votes. Okay. 60 votes casted blank votes on the ballot paper. Okay. 60 ఓట్లు బ్యాలెట్ పేపర్లో బ్లాంక్ ఉన్నాయి, అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అవి. దేర్ వర్ ఓన్లీ 2 candidates. ఇద్దరు మాత్రమే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ద విన్నర్ వాజ్ సపోర్టెడ్ బై 47% ఆఫ్ ఆల్ ఓటర్స్ ఇన్ ద లిస్ట్. మొత్తం ఓట్లలో 47% వచ్చింది విన్నర్ క్యాండిడేట్. అండ్ హీ గాట్ 308 ఓట్స్ మోర్ దెన్ హిస్ రివల్. తన ప్రత్యర్థి కంటే 308 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ద నెంబర్ ఆఫ్ ఆన్ ద లిస్ట్ వర్, ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ద లిస్ట్ వర్. ఓకే. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎన్నికలో ఓటర్ లిస్టులోని 10% మంది ఓటు వేయలేదు, మరియు పోలైన ఓట్లలో 60 బ్యాలెట్ పేపర్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలో 47% ఓట్లు సాధించి తన ప్రత్యర్థిపై 308 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. అయినా ఓటర్ లిస్టులో గల మొత్తం ఓట్ల సంఖ్య ఎంత ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. నేను ముందే చెప్పాను, పర్సంటేజ్ ఇచ్చి ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్తే టోటల్ ఓట్స్ ఎంత అనుకోవాలి? టోటల్ ఓట్స్ 100x అనుకుంటాను. 100x నుంచి 10%, 100కు 10 మంది, అంటే 100x కు 10x మంది ఓటు వేయలేదు. వీళ్ళని తీసేస్తే ఓటు వేసిన వారు ఎంతమంది? ఇవి పోలైన ఓట్లు, టోటల్ కాస్ట్ ఓట్స్ ఇవి 90x. ఈ 90x లో కూడా 60 ఓట్లు బ్యాలెట్ పేపర్ ఖాళీగా ఉన్నాయి, కాబట్టి ఇది ఇన్వాలిడ్ తీసేయాలి. అప్పుడు వ్యాలిడ్ ఎంత అవుతుంది? పోలైన ఓట్ల నుంచి 60 తీసేస్తే దిస్ ఈస్ వ్యాలిడ్ ఓట్స్. అయితే ఇక్కడ గెలుపొందిన అభ్యర్థి, ద విన్నర్ వాజ్ సపోర్టెడ్ బై 47% ఆఫ్ ఆల్ ఓటర్స్ ఇన్ ద లిస్ట్. విన్నర్ క్యాండిడేట్ కి ఓటింగ్ లిస్ట్ లో మొత్తం 100x ఉంటే దాంట్లో 47%, 100కి 47 వస్తే ఇక్కడ 100x కి 47x విన్నర్ క్యాండిడేట్ కి వస్తుంది, 47x. అప్పుడు లూజర్ ఓడిపోయిన అభ్యర్థికి ఎంత వస్తుంది చూడండి, 90 మైనస్ 47, దట్ ఈస్ 43x మైనస్ 60. ఇవి ఓడిపోయిన అభ్యర్థికి. మెజారిటీ కావాలి, మెజారిటీ ఓట్లు ఇచ్చాడు కాబట్టి 47 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్ చేయండి. సో మెజారిటీ ఎంత ఉంది? 47 మైనస్ 43, 4x, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 60, దట్ ఈస్ 308. ఈ 6 అటు పంపిద్దాం. 4x ఈక్వల్ 248 అవుతుంది. 4 6 4 2 x ఈక్వల్ 62. మనకు కావాల్సింది మొత్తం లిస్ట్ లో గల ఓటు 100x, 100 into 62, 6200 votes. Total votes are 6200. Next and last question of this class, 17th, 16th question, most important calculative question. జాగ్రత్త చూడాలి. క్వశ్చన్ పేపర్ లో ప్రతిదీ ఈజీగా అయ్యే క్వశ్చన్స్ తో కొంచెం క్యాలిక్యులేషన్ వచ్చే క్వశ్చన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. In an election between two candidates, 75% of the voters cast their votes. 75% of votes మాత్రమే ఓటర్లు మాత్రం ఓటు వేశారు. అవుట్ ఆఫ్ విచ్ 2% votes were declared invalid. కానీ దాంట్లో 2% votes invalid. వేసినది 70% ఉంది, దాంట్లో కూడా 2% invalid. A candidate got 9,261 votes, which were 75% of valid votes. ఒక వ్యక్తికి 9,241 ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లు valid votes లో 75%. The total number of voters in that election was. చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎన్నికలో 75% మంది ఓటు వేశారు. ఇవి పోలైన ఓట్లు.
పోలైన ఓట్లలో 2% ఓట్లు చెల్లనివి. ఒక అభ్యర్థికి 9,261 ఓట్లు వచ్చినవి. ఆ అభ్యర్థి గెలుపొందిన అభ్యర్థి ఓడిన అభ్యర్థి మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తికి ఎంత వచ్చినాయి? 9,261 ఓట్లు వచ్చాయి. మరియు ఈ ఓట్లు చెల్లిన ఓట్లలో 75% అయినా ఆ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు ఎంతమంది? చూడండి, ఇక్కడ 75%, 2% అండ్ వాల్యూ ఇచ్చాడు. కాబట్టి టోటల్ ఓట్స్ నేను ఇక్కడ 100% ఆఫ్ ఎక్స్ అనుకుంటా. టోటల్ ఓట్స్ ని 100% ఆఫ్ ఎక్స్. సింపుల్ గా 100% అంటే 1 ఇంటూ ఎక్స్ అని అర్థం. సింపుల్ గా మనం టోటల్ ఓట్స్ ఎన్ని అనుకుంటాం? ఎక్స్ అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పర్సెంటేజ్ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? 75% ఇచ్చాడు కాబట్టి పర్సెంటేజ్ చెప్పుకోవాల్సి వచ్చింది. సో 100% ఆఫ్ ఎక్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్. దీంట్లో ఇది టోటల్ ఓట్స్. అయితే పోలైన ఓట్లని 75% ఆఫ్ ఎక్స్. కానీ నేను ఇవి పోలైన ఓట్లు. ఏంటివి ఇవి? పోలైన ఓట్లు. టోటల్ కాస్ట్ ఓట్స్, రైట్. దీన్ని నేను 75% అంటే 3/4 రాసుకోవచ్చు. 3/4x. ఇప్పుడు దీంట్లో నుంచి మళ్ళా ఇన్వాలిడ్ ఉన్నాయి. ఇన్వాలిడ్ ఎన్ని? అయితే ఇన్వాలిడ్ ఓట్స్ టోటల్ ఓట్స్ లో అన్నాడా పోలైన ఓట్లు? చూడండి, పోలైన ఓట్లలో 2% ఇన్వాలిడ్ ఓట్లు చెల్లనివి. ఓకే, పోలైన ఓట్లన్నీ 3/4x. 3/4x పోలైన ఓట్లు. దీంట్లో 2% ఇన్వాలిడ్. ఈ ఇన్వాలిడ్ తీసేయాలి. కొంచెం దీన్ని సింప్లిఫై చేస్తే 2% ఈజ్ 1/50 ఇంటూ 3/4x. ఈ వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చేది వ్యాలిడ్ ఓట్స్. ఇది ఇంపార్టెంట్. వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? పోలైన ఓట్లు 3/4x. దాని నుంచి ఇన్వాలిడ్ ఓట్స్ తీసేస్తున్నాం మనం. 1/50 ఇంటూ 3/4x. నేను ముందే చెప్పాను, ఈ క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేటివ్. చూడాలి, ఇక్కడ చూడండి, 3/4x బయటికి లాగుదాం. ఇక్కడ ఉన్న టర్మ్ మొత్తం బయటికి పోయింది, 1 ఉంది. 1 - 1/50. దట్ ఈస్ కొంచెం సింప్లిఫై చేస్తే 3/4x ఇంటూ 50 1s are 50 minus 1, 49/50. These are the valid votes. These are the valid votes. ఇది valid vote. ఇప్పుడు చూడండి, ఒక అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయంట? ఒక అభ్యర్థికి 9,261 ఓట్స్ వచ్చినాయి. ఈ ఓట్స్ దేనికి సమానము? got 9,261 votes which were 75% of valid votes. మరి valid votes ఎన్ని? ఇవి valid votes ఎన్ని? 3/4x into 49/50 valid votes. ఈ valid votes యొక్క 75% అన్నాడు. ఓకే, ఒక అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చినాయి. ఈ ఓట్లు దేనికి సమానం అంట? చెల్లిన ఓట్లలో 75%. మళ్ళీ నేను 75% ఏం రాస్తాను? 3/4 రాసుకోవచ్చు. ఎస్, 5% అంటే మనం 3/4 రాసుకోవచ్చు. 3/4 ఆఫ్ 3/4x ఆఫ్ 49/50 వాల్యూ. ఇది నాకు కేవలం x వాల్యూ కావాలి, ఎందుకంటే టోటల్ ఓట్స్ ఆర్ 100x. 100% అంటే నథింగ్ బట్ 1 యూనిట్. 1 into x is x. x ఉంటే చాలు నాకు. 9261 into 50 into 4 4s are 16/3 3s are 9 into 49. రైట్, 49 1s are 49. 92 లో 49 పోతే ఇంకా 43 మిగులుతుంది. 43 6 436. 49 8s are 392. 4 remainder. 441 is the remainder. 49 9s are 441. Okay, again 9 1s are 9 2s are 18. 9 1s are 19. 9 1s are 9. 21 16 5 80. ఇది 800 అవుతుంది. సో 8 1s are 8. 8 2s are 16. 00. So total votes are 16,800. 16,800. Thank you very much. ఇంతటితో క్లాస్ 17 ముగిసింది. నా క్లాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, ఈ వీడియో గురించి లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.